the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Blessed is the man against whom the Lord will not count his sin. Romans chapter 4 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరితో తెలియచేస్తున్న మాట, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని అపోస్తలుడైన పౌలు రోమియోలకును ఆ యొక్క ప్రజలందరిని గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఎవరైతే నిజముగా దేవుని తట్టు తిరిగి ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకుని దేవునిని వెంబడిస్తారో, దేవుని యొక్క యథార్థతను కలిగి ఉంటారో, వారు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున సెలవిస్తోంది. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యమునై ఉన్నది. సమస్తమును దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. మనము చేసే మంచి చెడ్డల పనుల నిమిత్తం దేవుడు తీర్పును తీరుస్తాడు తప్పకుండా. అయితే మనము దేవునిలా పరిశుద్ధతను ధరించుకొని ప్రభువలె యథార్థతను కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వారమై మనము ఉండాలి. ఈ లోకంలో చాలా మంది చెడు సహవాసాలను కలిగి చెడ్డ తలంపులను కలిగి జీవిస్తున్నారు. సాతాను వారిని అనేక సార్లు పడవేసినా కూడా విశ్వాసము అనే ధట్టిని కట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడు. ఏ అపాయము గాని ఏ కీడు నీ దరికి రాకుండా దేవుడు నిన్ను రక్షించగలడు. కనుకొని దేవుని నిజముగా విశ్వసించండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. లోకాన్ని విడిచి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మన జీవితంలో అలవరుచుకుంటే మన జీవితం బాగుంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుకనే మనమందరము కూడా దేవుని ఎడల దేవుని యొక్క దృష్టిని మనము గమనించుకొని ఆయన మనల్ని చూస్తున్నాడు, ప్రతిదీ కూడా వింటున్నాడనే ఆ యొక్క ఆలోచనను మనం గ్రహించుకోవాలి. రహస్యమందు చూచే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నీవు నేను మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు చేత నిర్దోషి అని ఎంచబడి దేవుని యొక్క బిడ్డలంగా జీవించుదుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వాక్యం చేత ప్రతి ఒక్కరిని హృదయాన్ని మార్చండి. ప్రభువా, నిర్దోషిగా యథార్థంగా మంచి నడవడిక నడిచి మంచి పేరు తెచ్చుకుని తగ్గింపు స్వభావమును కలిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతించి మహిమపరిచే అతి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.